నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత. జగనే పెద్ద దగాకోరు అని విమర్శ. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆరోపించిన ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స. బొండపల్లిలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర మంత్రి కొండపల్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని పిలుపు. పార్తీపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ను ప్రారంభించిన డీఐజీ గోపీనాథ్ జట్టి. నేర నియంత్రణకు మరింత కృషి చేయాలని ఆదేశం. స్వర్ణాంధ్ర 2047లో భాగంగా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం విజన్ ప్రణాళిక రూపొందించిందని, ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళిక P4 కార్యక్రమాలపై మంత్రులు వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధికి వచ్చే 5 ఏళ్లకు ఒక ప్రణాళిక, 2047 నాటికి మరో ప్రణాళిక రూపొందించడం జరిగిందని అన్నారు. 3 సెక్టార్లు, 5 సబ్ సెక్టార్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా చేసుకోవడం జరిగిందన్నారు. రానున్న 5 ఏళ్లలో వ్యవసాయంలో రెట్టింపు అభివృద్ధిని సాధించాలనే లక్ష్యంగా ప్రణాళిక రూపొందించామన్నారు. ఇందుకోసం వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాగులో లేకుండా ఉన్న భూములు గుర్తించి ప్రత్యామ్నాయ పంటలు, అంతర్ పంటలు వేసి సాగును పెంచి దిగుబడిని కూడా పెంచి మార్కెటింగ్కు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందుకోసం వ్యవసాయ అనుబంధ శాఖలు గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమగ్ర ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. జిల్లాకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు వచ్చేలా క్షేత్రస్థాయిలో ప్లానింగ్ ఉండాలని, ప్రణాళికను కార్యాచరణలో తేవడం ముఖ్యమని మంత్రి తెలిపారు. ఎంఎస్ఎంఈ సెట్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, జిల్లాలో ఉద్యాన పంటలకు ఎక్కువగా అవకాశం ఉందని, అందులో వాణిజ్య పంటలకు ఎక్కువ గిరాకీ ఉందని, ఈ పంటలపై ప్రభుత్వం సబ్సిడీ కూడా అందిస్తుందని, దీనిపై విస్తృత ప్రచారం జరగాలని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ కోసం కేంద్ర ప్రభుత్వం క్లస్టర్ మ్యాపింగ్ కింద సహాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో మ్యాంగో క్లస్టర్ మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. డాక్యుమెంట్ ఉండేది, హెల్త్ ఎలా ఉండేది, అగ్రికల్చర్ ఉండేది, హార్టికల్చర్ ఉండేది. ఇప్పుడు అన్ని కంబైన్ చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకుంటాం. సచివాలయం లెవెల్ నుంచి, మండల్ లెవెల్ నుంచి, కాన్స్టిట్యున్సీ అండ్ డిస్ట్రిక్ట్. దీంట్లో మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే, ప్రధానంగా ఎటువంటి లైవ్లీహుడ్స్ క్రియేట్ చేయొచ్చు, ఆపర్చునిటీస్ ఎటువంటి క్రియేట్ చేయొచ్చు అనే దాని మీద మనం ఎక్సైజ్ చేసుకోవాలి. అది మహిళలు, ఎస్ఎస్జీ ఉమెన్ కావచ్చు, లేకపోతే యంగ్ ఆంటర్ప్రినర్స్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ అడాప్ట్ చేయడానికి ఏ రకంగా చేయొచ్చు అనే దాని మీద ఎక్సైజ్ చేయొచ్చు. దీంట్లో మల్టిపుల్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్, అవన్నీ కూడా ఎక్సైజ్ చేయడానికి కూడా ఈరోజు ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఫామ్ చేయడం జరిగింది. దీన్ని కానీ మనం జాగ్రత్తగా తీసుకెళ్ళగలిగితే మనం అనుకున్నటువంటి 15% గ్రోత్ రేట్ ఏదైతే ఉందో, 15% గ్రోత్ రేట్ ఎవ్రీ ఇయర్ తీసుకురావాలంటే మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి. రెగ్యులర్గా వెళ్ళే సిస్టమ్ కాకుండా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది, కొత్తగా టార్గెట్స్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అనే దాని మీద శాసనసభ్యులు మేము చేస్తాం. ఆఫీసర్స్ కూడా మీరు కూడా అలైన్ చేస్తే బాగుంటుంది అని కూడా నా ఉద్దేశం. రెగ్యులర్ ప్రాక్టీస్ లో మీరు వర్క్ చేసే కన్నా ఒక 1 అవర్ డైలీ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏం చేస్తే బాగుంటుంది అని మీరు శాసనసభ్యులకి రికమెండ్ చేయగలిగితే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ప్రమోట్ చేయడానికి. జనరల్ గా ఇప్పుడు హార్టికల్చర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీ చాలా మంది తెలియదు, ఆఫీసర్ ఎవరికి తెలుసు. దానికి అవేర్నెస్ చేయాలి. మీటింగ్ పెట్టండి, మేమందరూ కూడా ప్రమోట్ చేస్తాము. మీరు అడ్మినిస్ట్రేటివ్ వర్క్ చేస్తారు, మీ చేసిన వర్క్ ని మేము గ్రౌండ్ తీసుకెళ్ళడానికి ఎమ్మెల్యే, శాసనసభ్యులు కానీ అందరూ కూడా లోకల్ రిప్రజెంటేటివ్స్ మీకు సహకారం చేస్తాం. ఇప్పుడు మన యోగా అంత బాగా సక్సెస్ అయిందంటే ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ లోకల్ బాడీస్. ఈ రెండు సమయపూర్తిగా పనిచేయబట్టే యోగా అంత సక్సెస్ఫుల్ గా ఈవెంట్ అయింది. సిమిలర్ గా ఎవ్రీ యాక్టివిటీని కూడా ఎవరైతే కాన్స్టిట్యున్సీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంచెం మీరు చాలా ఫోకస్ గా వెళ్తే చాలా బాగుంటుందని ఒకటి. చాలా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. మేము రాజకీయ నాయకులుగా మేము ఒక టర్మ్ ఉంటాము, ఇంకో టర్మ్ ఉంటాము, వస్తుంటారు, పోతుంటారు. కానీ పర్మనెంట్ గా ఉన్నది మీరు.
ఒక 30 years సర్వీస్ చేసి 35 years సర్వీస్ చేసుకొని ఒక విజన్ ప్లాన్లో మీరు కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అవుతున్నందుకు మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు ఇస్తున్న సజెషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకునే విధంగా నెక్స్ట్ వచ్చిన ఆఫీసర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసుకునే విధంగా ఉండాలి. దీన్ని కొంచెం చాలా ఈజీ వేలో తీసుకోవద్దు, దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి. ఎస్పెషల్లీ విజయనగరానికి ఉన్న స్ట్రెంగ్త్ అగ్రికల్చర్ బేస్, అగ్రికల్చర్నే కాకుండా ఉన్న రిసోర్సెస్ని వాడుకొని ద బెస్ట్. అంటే సాధారణంగా నేను చాలా సందర్భాల్లో చెప్తాను, విజయనగరం శ్రీకాకుళం జిల్లాలు అనేసరికి వెనుకబడిన జిల్లాలో ఒక ముద్ర వేసేసారు. కానీ వెనుకబడిన జిల్లాలు ఏమీ కాదు. కరెక్ట్ వేలో ప్రాపర్ వేలో కనుక యూటిలైజ్ చేసుకుంటే వీటికి ఉన్నంత స్ట్రెంగ్త్ దేనికి లేదు. ఈరోజు అటు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ అటు పక్క నుంచి మనకి సీ కోస్ట్, ఇప్పుడు రాబోయే ఎయిర్పోర్ట్, అదేవిధంగా మనకి అగ్రికల్చర్ సెక్టారు, హార్టికల్చర్ సెక్టార్, ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్, ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద మనకి టచింగ్ పాయింట్స్. ఇవన్నీ కూడా దీన్ని బేస్ చేసుకొని అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇందాక మన మినిస్టర్ గారు చెప్పినట్టుగా అలైన్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేషన్ చేసుకొని మన ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది. అట్ ద సేమ్ టైం నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కడైనా ఏ పరిశ్రమలు రావాలన్నా లేకపోతే ఏదైనా డెవలపింగ్ యాక్టివిటీస్ జరగాలన్నా అక్కడున్న లా అండ్ ఆర్డర్ కూడా వన్ ఆఫ్ ద బేస్ అవుతుంది. సో ఈ రోజు వరకు మనం ఏం చేస్తున్నామంటే ద బెస్ట్ పోలీసింగ్ మనం ఇక్కడ విజయనగరం జిల్లాలో ఇవ్వగలుగుతున్నాం. అట్ ద సేమ్ టైం ఏదైనా ఇష్యూస్ జరిగినా కూడా కన్వెక్షన్ రేటు కూడా స్టేట్ లెవెల్లో అంతగా చూసుకున్నాం. విజయనగరం జిల్లా ద ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది కన్వెక్షన్ రేట్స్లో కూడా. సో ప్రాపర్ వేలో పనిచేసి మనం కనుక మంచి రిజల్ట్ కనుక తీసుకొస్తే ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అట్ ద సేమ్ టైం P4 విధానంలో కూడా ఏదైతే మనకి మార్గదర్శులు ఉన్నారు, బంగారు కుటుంబాలు దగ్గర 67,066 మంది బంగారు కుటుంబాలను ఐడెంటిఫై చేసుకున్నాం. సో ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు అదేవిధంగా అఫీషియల్స్ మీరు కొంచెం మోటివేట్ చేసి ఇందాక మన మినిస్టర్ గారు, ఎమ్మెల్యే గారు వీళ్ళందరూ చెప్పినట్టుగా వాట్ ఎవర్ ఇట్ ఒక అంటే వాటి ప్యాటర్న్ క్లియర్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. ప్రజలను మోసం చేయడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దగాకొరని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. విజయనగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న చందాగా పరిపాలన కొనసాగిస్తున్నారన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ ప్రజలు మోసం చేసి గద్దెనెక్కారన్నారు. అధికార పక్షాన్ని ప్రజలు నిలదీయాలని సూచించారు. కార్యక్రమంలో కురసాల కన్నబాబు, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలుగట్ల వీరభద్రస్వామి, మాజీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్వర్గీయ పెరుగు సంవత్సరాల నాయకత్వంలో పెద్దల సత్యనారాయణ నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వంలో పనిచేసిన రోజు మరో ఈరోజు మన దగ్గర పదవైతే లేదు, అధికారం అయితే లేదు. అర్ధరాత్రి కార్యకర్తకి కష్టం వస్తే నిలబడే నాయకత్వం జనాల జిల్లాలో ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాం. మన జిల్లా యావత్తు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆదేశాన్ని మన పెద్దలు కొత్త సత్యనారాయణ గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో తూర్గా తప్పకుండా అమలు చేస్తాం. వీళ్ళిద్దరికీ తోడు మంచి పరిపాలన కలిగిన చంద్రబాబు గారు మనకు ఇన్ఛార్జిగా వేశారు. ఆయన కూడా కార్యకర్త స్థాయి నుంచి వచ్చి నాయకుడిగా ఎదిగిన వ్యక్తి, కార్యకర్తల్లో కలిసి కలిసి మనస్తత్వం వ్యక్తి. ఆ అందరి నాయకత్వంలో పని చేద్దాం. జిల్లా కేంద్రంలో విజయవాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా కూడా మేము కూడా ముందుండి ఆ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారు తెలియవలసిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా అంతకన్నా బాగా ఇస్తామని చంద్రబాబు గారు చెప్పారు. మరి ఎక్కడ ఇస్తున్నారు? అది అబద్ధమే కదా. అలాగే చంద్రబాబు మాట్లాడారు, సూపర్ సిక్స్ ఇచ్చారని చెప్పారు. ఎవరైనా మాట్లాడితే దానికి మందమని చెప్పారు. మరి సూపర్ సిక్స్ ఇచ్చారా ఆయన? ఇవ్వలేదు కదా. అది అబద్ధమే కదా, అది మోసమే కదా. ప్రజలకు అర్థమైంది చెప్పాలంటే ఈ పుస్తకం మీద బాగా చదవాలి. అలాగే గిరిజన శాఖ మంత్రివర్యులు, కృషి సంక్షేమ మంత్రివర్యులు నిన్న సారోగ్య నియోజకవర్గం పర్యటిస్తూ 50% అమలు చేశామని చెప్తున్నారు. మరి ఆ 50% ఎవరు ప్రజలు తెలియాలి కదా. వాళ్ళు చెప్పిన నిజమా కాదని మీరు చెప్పాలి. వాళ్ళు ఇచ్చిన హామీలతో పాటు వాళ్ళ మెడిటేషన్ ఎంత జరుగుతుంది, ఆ మెడిటేషన్ ఏం చెప్పారు. అంతేకాకుండా ఎన్నికల
హామీలు ప్రజలకు చెప్పండి. మీ గ్రామాల్లో ఇచ్చిన హామీలు చెరువు ఇస్తామన్నారు, బిల్లు ఇస్తామన్నారు, పొయ్యి ఇస్తామన్నారు, బ్రిడ్జ్ ఇస్తామన్నారు, రోడ్లు ఇస్తామన్నారు, అవి చేస్తామని అడగండి. ఎప్పుడు చేత మెయింటైన్ కూడా అడగండి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఆ కార్యక్రమం ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా అధికారం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఓటు ప్రభుత్వం ఇవాళ నాయకత్వంలో ఆ కార్యక్రమం చేస్తారని మనం నమ్మకం. ప్రజలు జరుగుతున్న 5 కోట్ల జరుగుతుందన్నారు, కానీ మోసపోయారు. అందుకే కాలమైన తర్వాత మనం ప్రజలకి అది గట్టి చేస్తూ ప్రజాస్వామ్యం పాలిస్తాం. ఎందుకంటే ప్రజాస్వామ్యం కూడా 2 పక్షాలు ఉంటాయి. ఒకటి అధికార పక్షం, 2 ప్రతిపక్షం. అధికార పక్షంతో కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన మాటని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని, ఎన్నికల ప్రణాళికని, వాళ్ళ పార్టీ విధానాన్ని, ఆ ప్రభుత్వ విధానాన్ని అమలు. ప్రతిపక్షంతో బాధ్యత ఆ విధానాలు వాళ్ళు చేస్తాం నెరవేర్చుకోవాలి లేదా నెరవేర్చకపోతే వాళ్ళు మెడ మంచి ప్రజల తరఫున వాళ్ళని తెప్పించి ఆ కార్యక్రమాలు చేర్చడం అనేది ప్రతిపక్షంతో బాధ్యత. ఇవాళ ముందు బాధ్యత ఏంటంటే ఇవాళ అధికార పక్షం ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే దిశగా వాళ్ళు మెడ మంచి కార్యక్రమం అవుతుంది. తల్లిని చెల్లిని మోసం చేసి చిన్నాను హత్య చేసిన జగన్మోహన్ రెడ్డి కన్నా దగాకోరి ఎవరో ఒక్కసారి బొత్స సత్యనారాయణ ఆలోచించాలని రాష్ట్ర హోంమంత్రి అనిత ఎద్దేవా చేశారు. ఈరోజు కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్ష అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో విజన్ 2047పై అందరినీ భాగస్వాములు చేసి అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించాలనేదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. జగన్మోహన్ రెడ్డికి Z+ భద్రత కల్పిస్తున్నామని, ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఏ భద్రత కావాలో ఆయనే చెప్పాలన్నారు. వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తుందని అన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1 ఇయర్ పూర్తయిన తర్వాత ఈరోజు ప్రజల్లోకి ఒక ప్లానింగ్తో ఈరోజు ఎలాగ డెవలప్మెంట్ చేయాలి, ఎలాగ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, మోడీ గారు అందరూ కూడా ఈరోజు ఒక మంచి ప్లాన్ తీసుకొని ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది. దానిలో భాగంగానే మొన్న సుపరిపాలన అనే ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఆల్ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, అదేవిధంగా సచివాలయంలో ఉన్న ఈ విజన్ 2047కి ఎవరైతే అపాయింట్ అయ్యారో వాళ్ళు, కలెక్టర్స్, ఆర్డీఓస్, ఐపీఎస్ ఆఫీసర్స్ అందరితో కూడా ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి అంటే 1 ఇయర్ తర్వాత నుంచి జరగబోయే కార్యక్రమాలు ఏ విధంగా జరగాలన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా అప్పుడు పురంధరేశ్వరి గారు అందరూ కలిసి కూర్చొని ఒక విజన్ ప్లాన్ ఇవ్వడం జరిగింది. 6వ తారీఖులోపు ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఒక విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి, 2047 విజన్ ప్లాన్ రెడీ చేసుకోవాలి. దానిలో తర్వాత ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక ప్రోగ్రామ్ని కూడా కండక్ట్ చేసుకొని దీనికి మనందరం కూడా కార్యాచరణలోకి ముందుకు తీసుకెళ్ళడానికి రూపొందించుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 4-5 కాన్స్టిట్యున్సీస్ ఆల్రెడీ విజన్ 2047 మీద మీటింగ్స్ పెట్టుకొని అటు కాన్స్టిట్యున్సీ విజన్ కూడా రెడీ చేసుకోవడం జరిగింది. కాన్స్టిట్యున్సీ విజన్ కూడా ఈరోజు సెక్రటేరియట్లో కూడా అంటే గ్రామాల లెవెల్లో నుంచి కూడా ఒక 5 సంవత్సరాలకి అంటే 28-29 వరకు ఒక విజన్ ప్లాన్, అట్ ద సేమ్ టైం 2047కి ఒక విజన్ ప్లాన్. ఈ 2 విజన్ ప్లాన్లతో ఆ గ్రామంలోని 2 టైప్స్లో డివైడ్ చేశారు. ఆ గ్రామానికి ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఆ గ్రామానికి వాటర్ ట్యాంక్ కావాలా, డ్రైన్స్ కావాలా, రోడ్స్ కావాలా, ఆ గ్రామంలో ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది పెంచితే లైవ్లీహుడ్ పెరుగుతుంది అన్నది ఒక ఆస్పెక్ట్. అట్ ద సేమ్ టైం ఒక ఫ్యామిలీని బేస్ చేసుకొని ఆ ఫ్యామిలీకి హౌసింగ్ స్కీమ్ ఉందా, లేకపోతే పెన్షన్ అర్హత అనుకోగలిగిన పెన్షన్ వాళ్ళకి ఇంకా పెన్షన్ రావట్లేదా, ఇంకా అమ్మక వందనం కింద ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ టైప్ ఆఫ్ ఒక బేస్ చేసుకొని ఒక పక్కా ప్రణాళికతో ఈరోజు ప్రజాప్రతినిధులుగా మాది, అదేవిధంగా అఫీషియల్స్గా అందరూ భాగస్వామ్యం తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఏంటంటే ఇందులోనే మనకి అగ్రికల్చర్ సెక్టార్ అనేది చాలా ఇంపార్టెంట్ మన విజయనగరం ఈ విజన్ ప్లానింగ్లో. ఆ అగ్రికల్చర్ సెక్టార్ కూడా ఇందాకే మేము అగ్రికల్చర్ జేడీ గారితో, హార్టికల్చర్ జేడీ గారితో అందరితో కూడా మేము మాట్లాడడం జరిగింది. ఓవరాల్గా 170,000 ఎకరాలు ఈరోజు హెక్టార్లు ఈరోజు మనకి విజయనగరం జిల్లాలోని మనం తీసుకోగలిగితే, అగ్రికల్చర్ సెక్టార్లో తీసుకోగలిగితే వాటిని మన జన్మభూమికి మనం ఇచ్చే తీసుకునే ఒక రుణం కింద మనం భావించుకోవాలి. దీన్ని బేస్ చేసుకొని విజయనగరం జిల్లాలో ఉన్న చాలామంది ముందుకొచ్చి ఈరోజు తమ చేతనైనంత సాయం P4 విధానంలో బంగారు కుటుంబాలకి చేయాలని ఒక ఇన్ఛార్జ్ మినిస్టర్గా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు మేమందరం కూడా విజయనగరం జిల్లా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకుంటున్నాం.
అసలు దగాకోరుని పక్కన కూర్చోబెట్టుకొని ఆయన ఈ మాట మాట్లాడడం అనేది నాకేదో అర్థం కావట్లేదు. అసలు దగాకోరుని అసలు ఎన్ని రకాలుగా దగాకోరు అంటే ఇంట్లో అమ్మను మోసం చేసిన పెద్ద దగాకోరు, చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు, కార్యకర్తలు మోసం చేసిన పెద్ద దగాకోరు, సొంత బాబాయిని హత్య చేసి చెల్లిని మోసం చేసిన పెద్ద దగాకోరు. ఇంతకన్నా పెద్ద దగాకోరు ఎక్కడ ఉంటాడండి? 16 నెలలు ప్రజల సొమ్ము తిని 16 నెలలు జైల్లో ఉండి 45,000 కోట్ల రూపాయలు ఆస్తులు ఈడీ జప్తుల్లో ఉండి అంతకన్నా పెద్ద దగాకోరు ఎవరు ఉంటారు? ఇంత దగాకోరుని ఆయన పక్కన కూర్చోబెట్టుకుని ఆయన నాయకత్వంలో ఈయన పనిచేస్తూ చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుతున్నారంటే ఒకసారి ఆయన రీథింక్ చేసుకోవాలి. నగరంలోని ఎన్జిఓ హోమ్లో 2 వీలర్స్ మోటార్ గ్యారేజ్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెకానిక్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ముందుగా 2 వీలర్ సృష్టికర్త గాట్లేజ్ డ్రైమర్కు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ సలహాదారు గాంధీ మాట్లాడుతూ మెకానికులందరికీ ప్రభుత్వం గుర్తింపు కార్డులు ఇవ్వాలన్నారు. కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ఇప్పించాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన వృద్ధాప్య మెకానికులకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీమా సౌకర్యం కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ 2 వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు రవి తదితరులు పాల్గొన్నారు. మాకు స్టేట్ నుంచి వచ్చిన ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమండి, లోకేష్ గారు ఏమండి, లోకల్ ఎమ్మెల్యే గారండి, ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి దాంట్లో రాజకీయ నాయకులు కలిసి మా సమస్యలని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకొక విన్నపం ఏంటంటే మేము రోడ్డు మీద బతుకుతున్నాం కాబట్టి దానికి ఏదైనా ఫ్యూచర్లో మన కార్పొరేషన్ అవుతున్నప్పుడు ఒక షెల్టర్ కింద ప్రతి ఏరియాలో కూడా ఇబ్బందులు పడిన వాళ్ళు ఉన్నారు. రోడ్డు మీద షెడ్లు ఉన్నాయి, చాలా ఇబ్బందికరంగా పడిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికి కూడా మంచి షెల్టర్ కావాలని మా యూనియన్ తరఫున మేము కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా మా సమస్యలు ఏంటంటే మాకు కార్మిక శాఖ ద్వారా మా మెకానిక్స్ అందరికీ కూడా ఒక గుర్తింపు కార్డు కావాలని మేము కోరటం జరిగింది. అలాగే కొన్ని లక్షల మంది ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 2 వీలర్ మెకానిక్స్ అవనివ్వండి, 4 వీలర్ 3 వీలర్ హెవీ వెహికల్స్ అన్ని వెహికల్స్ తాలూకు మెకానిక్స్ ఉన్నారు. వారందరికీ కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయమని మేము కోరడం జరిగింది. వారు కూడా దానికి స్పందించడం జరిగింది. ఆ కార్పొరేషన్ ద్వారా ఇప్పుడు టెక్నాలజీ విషయంలో ఘనమైన విప్లవాత్మకమైన ఆటోమొబైల్ రంగంలో మార్పులు వస్తున్నాయి. దానికి సంబంధించి BS4, BS6, BS6 ఇలాగా రకరకాల వెహికల్స్ వస్తున్నాయి. ప్రజెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మార్కెట్లోకి రావడం జరుగుతుంది. దానికి సంబంధిత టెక్నాలజీ విషయంలో మేము అప్డేట్ కాలేకపోతున్నాం. మాకు ప్రభుత్వం ద్వారా మాకు శిక్షణ ఇప్పించడం, దానికి సరైన పనిముట్లు కూడా మాకు ఇప్పించడం అని మేము కోరడం జరిగింది. మరి ఆ పనిముట్లు చాలా ఖరీదుతో కూడుకున్నాయి కాబట్టి కొంతమంది అర్హులైన వారికి ఇప్పించి మిగతా వారు తీసుకోవడానికి ముద్రా లోన్స్ ద్వారా కొంత అమౌంట్ మాకు ఇప్పించి మిగతా మేము కూడా మా వర్క్షాప్స్ని డెవలప్ చేసుకునే విధంగా మేము అందులో పొందుపరచడం జరిగింది. అలాగే గౌరవ మన అదితి గజపతి మేడం గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. మా తాలూకా వినతి పత్రాన్ని మేడం గారికి సమర్పించడం జరిగింది. మా తాలూకా సమస్యలను కూడా వారి దృష్టిలో పెట్టడం జరిగింది. వారు ఎంతో సానుకూలంగా స్పందించి మా సమస్యలన్నీ విని తప్పకుండా ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఓపెన్ 10th అడ్మిషన్లపై మరింత దృష్టి సారించామని ఓపెన్ 10th సమన్వయకర్త టి సన్యాసరాజు అన్నారు. భాబమెట ప్రభుత్వ గర్ల్స్ హై స్కూల్ ఓపెన్ 10th ఇంటర్ అడ్మిషన్లు క్షేత్రస్థాయిలో చేయడంపై ఒకరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓపెన్ స్కూల్ రాష్ట్ర సమన్వయకర్త రవీంద్రనాథ్ మండల విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశాన్ని చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై 30వ తేదీ వరకు అడ్మిషన్లు జరుగుతాయి అన్నారు. జూలై 30 తర్వాత అదనపు రుసుముతో అడ్మిషన్లు జరుగుతాయి అని చెప్పారు. 14 సంవత్సరాల వయసు నిండిన వారు, డ్రాప్ అవుట్ అయిన వారు ఓపెన్ స్కూల్లో చదువుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఈఓ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేది మనకి బడి బయట ఉండి అంటే రెగ్యులర్ మోడ్లో చదివినటువంటి విద్యార్థులకి 14 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళకి 10th క్లాసు దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అదేవిధంగా 10th పాస్ అయిన తర్వాత
ఇంటర్మీడియట్ చదవలేని వాళ్ళు కూడా ఈ విద్యని ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ అనేదాన్ని సక్రమంగా వినియోగించుకోవచ్చు. దీనికి 25-26 విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. జూన్ 12 నుంచి జూలై నెలాఖరు వరకు కూడా అవకాశం ఉంది వితౌట్ ఫైన్. దీనికోసం అదర్ దాన్ ఓసీ మెన్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా 100 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు చేస్తే సరిపోతుంది. అలాగే 900 రూపాయలు ఫీజు కట్టాలి. అలా కాకుండా ఓసీ మెన్గానే ఉన్నట్లయితే వాళ్ళు 1300 రూపాయలు ఫీజు అనేది చెల్లించాలి. అదే ఇంటర్మీడియట్కి వచ్చేసరికి అయితే అదర్ దాన్ ఓసీ మెన్ వాళ్ళు మనకి 1100 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది. ఓసీ మెన్ మాత్రం 1400 ఫీజు అనేది చెల్లించాలి. ఒకవేళ జూలై నెలాఖరు వరకు కూడా ఇంకా ఏదైనా కట్టలేక ఉన్నట్లయితే వాళ్ళకి ఆగస్టు 15 వరకు కూడా మనకి 200 రూపాయల ఫైన్తో కూడా అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఒక చదవలేని వాళ్ళు కాకుండా రెగ్యులర్ మోడ్లో ఎక్కడైనా ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఉన్నవాళ్ళు, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయకుండా ఉన్నవాళ్ళు కూడా దీన్ని చక్కగా వినియోగించుకోవచ్చు. మన జిల్లాలో ఈ ఎంయూఓస్తోని అలాగే ఏఐ కోఆర్డినేట్స్తో కూడా గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బాబామెట్లో మనం నిర్వహించుకొని ఈరోజు ఏం చేయాలి, ఎంయూఓలు ఏం చేయాలి, ఏఐ కోఆర్డినేట్స్ ఏం చేయాలి అనేది దిశానిర్దేశం చేయడం జరిగింది. దీనికి స్టేట్ కోఆర్డినేటర్ రవీంద్రనాథ్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. ఇంటర్న్ ఇక్కడ అయిన తర్వాత మండల లెవెల్లో ఉన్నటువంటి అందరు అధికారులతో కూడా సమన్వయం చేసుకొని ఎంఈఓ కన్వీనర్గా ఉండి అక్కడ కూడా దీన్ని అవేర్ చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా ఇక్కడ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఎవరైతే మనకి చదువుకు బయట ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎన్రోల్ అయ్యే విధంగా ఈ ఎంఈఓ సహకారంతో పూర్తి స్థాయిలో ఎన్రోల్మెంట్ చేయడానికి ఇది దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 4, 5 తేదీలలో పలు సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ పి భానుమూర్తి తెలియజేశారు. ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులందరికీ గత 6 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లు వెంటనే ఇవ్వాలన్నారు. ఆర్టీసీలో ఖాళీ ఉన్న 10,000 మంది సిబ్బంది నియామకాలకు ప్రభుత్వం వెంటనే అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళా ఉచిత ప్రయాణంతో ఆర్టీసీగా అనేక ఇబ్బందులు తలెత్తుతాయని, మహిళలకు ఉచిత ప్రయాణం స్కీమ్ సక్సెస్ కావాలంటే వెంటనే చెల్లని బస్సుల స్థానంలో కొత్త బస్సులు ప్రవేశపెట్టాలన్నారు. జనవరి 1వ తేదీ 2020 నుంచి ప్రభుత్వ ఉద్యోగులు చేయడం జరిగిందని అన్నారు. ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసి ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత రిటైర్ అయినటువంటి ఉద్యోగుల యొక్క రావాల్సిన ఆర్థిక పరమైనటువంటి బకాయిలు, లీవ్, సరెండర్ లీవ్ తాలూకా డబ్బులు కానీ, గ్రాట్యుటీలు కానీ, ఇతర జిఎల్ఐ కానీ, ఇతరత్ర అయినటువంటి దాచుకున్న డబ్బులన్నీ కూడా సకాలంలో ఇవ్వాలని, రిటైర్ అయిన నెలే అవన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పి, ఆర్థిక పరంగా పరిష్కరించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. హామీలు ఇచ్చి అందులో భాగంగా ప్రధానమైనది మహిళలకు ఉచిత రవాణా. దీన్ని మొన్ననే కేబినెట్ లో సమావేశంలో ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ప్రకటించడం జరిగింది. దీనికి ఆర్టీసీ కార్మికులుగా, ఉద్యోగులుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి స్వాగతిస్తూనే ఈ రోజు ఆర్టీసీ అందుకు సిద్ధంగా లేదు అని మాత్రం మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఉద్యోగుల యొక్క కొరత, అలాగే బస్సుల కొరత, ఉన్న బస్సులు కూడా సక్రమంగా లేకపోవడం, ఉన్న బస్సులు సక్రమంగా తిప్పలేని పరిస్థితుల్లో ఉన్న ఆర్టీసీలో ఇప్పుడు మీరు ఒకేసారి మహిళలకు ఉచిత రవాణా అంటే దాదాపు ఆక్యుపెన్సీ 100% దాటిపోయే పరిస్థితి ఉంది అన్ని ట్రిప్పులు కూడా. అలాగే బస్సులు సరైనటువంటి వాహన వినియోగం లేకపోతే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న బస్సులన్నింటినీ కూడా సక్రమైన పనిముట్లతో విడిభాగాలు సప్లై చేసి వాటి అన్నింటినీ మెకానికల్ గా ఎటువంటి డిఫెక్ట్ లేకుండా, బ్రేక్ డౌన్స్ రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా తయారు చేసే విధంగా యాజమాన్యాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లాలో ఉత్తమ సేవలను అందించడం ద్వారా తాము పనిచేస్తున్న శాఖలకు ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత కోరారు. కష్టపడి బాగా పనిచేయాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులను నిర్వర్తిస్తూ మృతి చెందిన వారి వారసులు 67 మందికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించారు. వీరికి కలెక్టరేట్ ఛాంబర్లో గురువారం నియామక పత్రాలు మంత్రి అనిత అందజేశారు. రెవెన్యూ శాఖలో పనిచేస్తూ 16 మంది, ఆర్టీసీలో పనిచేస్తూ 10 మందితో పాటు ఇతర ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు చెందిన వారిని ఈ ఉద్యోగాల్లో నియమించారు. వీళ్ళు 63 మందికి జూనియర్ అసిస్టెంట్ టైపిస్టులుగాను, 4 ఆఫీస్ సబార్డినేట్లుగా నియమిస్తూ ఉత్తర్వులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్,
ఎంపీ కరిశెట్టి అప్పలనాయుడు, మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు, డీసీసీబీ చైర్మన్ కిమ్డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గం జామి మండలం తాండ్రంగి గ్రామంలో సూపర్ పాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. జోరు వానలోనే గొడుగులు వేసుకుని ఇంటింటి సందర్శన కార్యక్రమం కొనసాగింది. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఏడాది కాలంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మంత్రి కొండపల్లి వివరించారు. కూటమి ప్రభుత్వ పాలనపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పునఃప్రారంభమైందని అన్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని, దేశంలోనే అత్యధికంగా సామాజిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా కూటమి పాలన కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నామన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్ మన ఇంట్లో అందరికీ అలవాటు చేసింది ఎవరమ్మా? చంద్రబాబు నాయుడు గారు. ఆడబిడ్డలు కట్టెల పొయ్యి మీద వండుకుంటే వాళ్ళ అనారోగ్య పాలు అవుతున్నారని ఆయన దీపం పథకం మొదలుపెట్టి ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి, కుటుంబంలో ఆడవాళ్ళే పునాది లెక్క కుటుంబాన్ని అంతా తీసుకెళ్తున్నారు, అలాంటి ఆడవాళ్ళ ఆరోగ్యం బాగుండాలని దీపం పథకం అప్పుడు మొదలుపెట్టారు. 20,000 రూపాయలు రైతన్నలకు ఇస్తున్నాం. అయితే ఎలా ఇస్తున్నాం? కేంద్ర ప్రభుత్వం 6,000 3 విడతలుగా ఇస్తున్నారు. మొదటి విడతగా 2,000 ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 5,000, 7,000 మీకు జత కలుగుతుంది. రెండో విడతలో వాళ్ళు 2,000 ఇస్తే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం 5,000 ఇచ్చి 7,000 ఇస్తాం. అలాగే మూడోసారి వాళ్ళు 2,000 ఇస్తే మళ్ళీ ఒక 3,000 ఇచ్చి 5,000 ఇస్తాం. వచ్చే నెలలో మొదటి విడత పడుతుంది, అలాగే డిసెంబర్లో రెండో విడత పడుతుంది, తర్వాత ఫిబ్రవరిలో మూడో విడత పడుతుంది. అలాగే 3 విడతలుగా మీ అందరికీ కూడా పేమెంట్ వచ్చే పరిస్థితి ఈరోజు ప్రభుత్వం కలుస్తుంది. అదే గత పాలకులు ఎప్పుడైనా ఒక మట్టి ఎత్తడం కానీ పోయడం కానీ చూసారా? గ్రామ అభివృద్ధిని వదిలేశారు. ఏమైనా అడిగితే సచివాలయం బిల్డింగ్ ఒకటే కట్టారు. ఒక్క సచివాలయం బిల్డింగ్ కట్టి అభివృద్ధి చేస్తామని పెద్ద మాటలు చెప్పారు. చదివించే వాళ్ళకి ఒక మంచి వ్యవస్థ ఇక్కడ లేకుండా పోయింది. మన రాష్ట్రంలో ఎన్నో నిర్ణయాలు మన రాష్ట్రానికి వెనక్కి నెట్టేశాయి. గత పాలకులు చేసిన పరిపాలన వల్ల మన రాష్ట్రం ఇంకా పేదరికంలో గెలిపోయింది. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన పెట్రోల్ బంక్ను డీఐజీ గోపీనాథ్ జట్టి, ఎస్పీ మాధవరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జట్టి మీడియాతో మాట్లాడుతూ పార్వతీపురం జిల్లాగా ఏర్పడింది కానీ పోలీస్ శాఖకు మౌలిక వసతులు లేవన్నారు. పోలీసులకు ట్రాఫిక్, శాంతి భద్రత పరిరక్షణకు పోలీస్ సిబ్బందికి అవసరమైన వాహనాలు ఈ రోజుల్లో లేవు అని చెప్పారు. నేడు ప్రభుత్వం సహాయంతో జిల్లాలో 40 ద్విచక్ర వాహనాలకు పోలీస్ సిబ్బందికి అందజేస్తున్నామన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోవడానికి ఇబ్బంది లేకుండా వాహనాలు ఏర్పాటు చేశామన్నారు. ఇక ముందు క్రైమ్ తగ్గే విధంగా చర్యలు చేపట్టాలని డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. ప్రజలకి మెరుగైనటువంటి పోలీస్ సేవలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు 40 మోటార్ సైకిల్స్ ఈ పార్వతీపురం మన్యం జిల్లాలో ట్రాఫిక్కి అదేవిధంగా రహదారి భద్రత ప్రధానం కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని 40 మోటార్ సైకిల్స్ని ఈ ట్రాఫిక్కి వినియోగించే దాంట్లో భాగంగా ఈరోజు వాటిని ఇనాగరేట్ చేయడం జరుగుతుంది. ఆ 40లో 5 రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్స్, 25 పల్సర్ మోటార్ సైకిల్స్, ఒక 10 అపాచే మోటార్ సైకిల్స్, వీటన్నిటిని కూడా మా సిబ్బందికి ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు రహదారుల మీద ప్రాపర్గా గస్తీ చేసి రోడ్ యాక్సిడెంట్స్ జరగకుండా, ప్రాణాపాయం లేకుండా ఏదైనా పొరపాటున జరిగినా కూడా వెంటనే వారిని సకాలంలో ఆసుపత్రులకి తరలించడం కానీ, లేకపోతే సమాచారం సేకరించి అంబులెన్స్ ద్వారా వాళ్ళని షిఫ్ట్ చేయడానికి తీసుకోవాల్సినటువంటి చర్యల్ని వేగవంతంగా తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ కొత్తగా ఏర్పాటైనటువంటి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి వాటిని ఇంప్రూవ్ చేసుకునేటువంటి దశలో భాగంగా
ఈ మోటార్ సైకిల్స్ని ఈరోజు పార్వతీపురం హెడ్ క్వార్టర్లో వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు ఈ పార్వతీపురం కొత్తగా ఏర్పడిన జిల్లాలో మన పోలీస్ అధికారులు సిబ్బందికి సంబంధించి వెల్ఫేర్కి కూడా పెద్దగా ఇక్కడ ఎలాంటి వనరులు లేకపోవడం, దాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవ డీజీపీ గారు, అదేవిధంగా గతంలో పనిచేసినటువంటి పార్వతీపురం జిల్లా ఎస్పీలు, ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఎస్పీ గారు చాలా త్వరితగతిన మన పెట్రోల్ బంకు, పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంకు కన్స్ట్రక్షన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి దాన్ని కూడా ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. విజయనగరం జిల్లాలో ఎస్సీ ఎస్టీలకు శ్మశాన వాటికలు లేని చోట వెటరీ స్థలాలను కేటాయించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు. స్థలాలను గుర్తించే ప్రక్రియను వారం 10 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్డీఓలకు సూచించారు. జిల్లా స్థాయి ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టరేట్ ఆడిటోరియంలో ఈ రోజు జరిగింది. అట్రాసిటీ కేసులు, వాటిపై తీసుకున్న చర్యలు, అందించిన పరిహారం, ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోని సమస్యలు, గత సమావేశపు అజెండాపై తీసుకున్న చర్యలు తదితర అంశాలపై చర్చించారు. కమిటీ అనధికార సభ్యులు వివిధ సమస్యలను ప్రస్తావించారు. ఈ సమావేశంలో కలెక్టర్ అంబేద్కర్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. నిందితులపై వెంటనే కేసులు నమోదు చేయడంతో పాటు బాధితులకు ప్రభుత్వ పరంగా అందాల్సిన సాయాన్ని, పరిహారాన్ని వేగంగా అందించాలని సూచించారు. ఇప్పటి వరకు బకాయి ఉన్న పరిహారాన్ని ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. శ్మశాన వాటికలకు 10 రోజుల్లో స్థలాలు అందజేయాలని ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లని సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇమ్మీడియట్గా మాత్రం కేసు రిజిస్టర్ చేయడం అనేది ఒకటి. ఆ తర్వాత అది కోర్టుకు వచ్చిన తర్వాత హీరింగ్ అప్పుడు ఏంటంటే వాళ్ళకి మనం ప్రాపర్ అడ్వైజ్ ఇవ్వడం, ప్రాపర్ సజెషన్స్ ఇవ్వడం, వాళ్ళని బ్రీఫ్ చేసి ఏం చేయాలి, ఏం బాధ్యత ప్రొసీడింగ్ ఫ్రమ్ కోర్టు అనేది తెలియజేయడం కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ రెండు మీ స్థాయిలో చేస్తే, మూడోది మనం కలెక్టరేట్ డిఆర్ఓ గారికి మీరు చేయవలసింది ఏంటంటే వాళ్ళకి కాంపన్సేషన్ పేమెంట్ అనేది మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటాం. ఆ తర్వాత అలాగే మనం ఎంట్రాన్స్ మరియు డివైడర్ పెట్టండి. వచ్చే విట్నెసెస్ కానీ ఛార్జెస్ ఒకటి, ఎవిడెన్స్ వచ్చే వరకు మనం ఛార్జెస్ పే చేయలేదు. గైడ్లైన్స్ ఎలా ఉన్నాయంటే ఎవిడెన్స్ వచ్చే వ్యక్తికి ఫస్ట్ అంటే ఇంతకు ముందు నేను డిఆర్ఓ ఉన్నప్పుడు నేను ఎలా పేమెంట్ ఇచ్చానంటే ఆ బస్ టికెట్ ఉంటుంది కదా, వాడు వచ్చినప్పటికీ మనకు ఆధారంగా ఆ బస్ టికెట్ తీసుకుని నేను అందుకే ఏం చేసినప్పుడు నేను పీపీకే ఇచ్చేసాను. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ బొండపల్లి గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత మరియు జిల్లా ఇన్ఛార్జ్ స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, జిల్లా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జున కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న సమస్యలను, మహిళలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బొండపల్లి గ్రామస్తులు భారీ ఎత్తున నీరాజనాలు పలికారు. ఈ కార్యక్రమానికి 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వర్ణాంధ్ర విజన్ 2047 కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత. జగనే పెద్ద దగాకోరు అనే విమర్శ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను మోసం చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆరోపించిన ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స. బొండపల్లి తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్ర మంత్రి కొండపల్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపు. పార్వతీపురంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్ ను ప్రారంభించిన డీఐజీ గోపీనాథ్ జట్టి. నేర నియంత్రణకు మరింత కృషి చేయాలని ఆదేశం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.